అయింది. తను వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉంటారు అక్కడే. 3 days 2 days ముందు వచ్చింది తను, అంతే 2 days ముందో ఏమో వచ్చిందంట. వచ్చిన తర్వాత మార్నింగ్ మేము వెళ్ళేసరికి బాడీ మొత్తం ఇట్లా పడుంది, కొట్టిరు, ఎవరో కొట్టిరు అని చెప్పారు. తర్వాత మేముండి కంప్లైంట్ చేస్తామంటే కంప్లైంట్ వద్దక్క అని చెప్పింది ఆమె. కంప్లైంట్ ఎందుకు వద్దంటున్నావు అంటే, వద్దక్క మేము పోలీసుల చుట్టూ తిరగాలేము, మాకు కంప్లైంట్ వద్దు అంటే, కంప్లైంట్ బరాబరి ఇస్తాం చిట్టి, ఎవరు కొట్టిరో తెలవాలి కదా మనకి, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎవరు కొట్టిరో మనకు తెలవాలి, కంప్లైంట్ అయితే ఇస్తాం, మేము ఖచ్చితంగా ఇస్తాము అని మేము చెప్పినాం. చెప్పగానే వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక సమాధానం ఏంటంటే, ఎట్లా జరిగిందమ్మా అంటే, ఫస్ట్ నన్ను కొట్టిండి సార్ అని చెప్పిందంట ఒకసారి. నెక్స్ట్ టైం ఏమేమి చెప్పిందంటే, నన్ను కొడితే నేను మళ్ళీ తనని రివర్స్ కొట్టినా అని చెప్పిందంట. అక్కడికే వీళ్ళకి డౌట్లు వచ్చేసి ఫోన్ అడిగారు. ఫోన్ అడిగితే ఫోన్ లేదని చెప్పింది, అమ్మేసినా అని చెప్పిందంట. తర్వాత మమ్మల్ని వీళ్ళు వచ్చి అడిగారు అనమాట పోలీసు వాళ్ళు, తన దగ్గర ఫోన్ ఉందా అమ్మ అంటే, తన దగ్గర ఫోన్ ఉంది సార్ అని చెప్పినాం. అంటే చిన్న ఫోనా పెద్ద ఫోనా అంటే, పెద్ద ఫోనే ఉంది తన దగ్గర, బట్ అది ఇప్పుడు ఉందా లేదా తెలియదు అని చెప్పినాం. తను లేదని చెప్పింది, అమ్మేసినా అని చెప్పింది. తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి తను ఆమెని పోలీస్ జీపులో ఎక్కించిన తర్వాత వాళ్ళ ఇల్లు మొత్తం చదివితే బీరువాలో ఫోన్ దొరికింది తనది. బీరువాలో ఫోన్ దొరికింది తనది. ఆ ఫోన్ ద్వారా చూస్తే ఒక లిస్టే ఉంది ఓయోది. ఇప్పుడు చెప్పండి అది రీజన్, మరి పిల్లల భవిష్యత్తు ఏం చేస్తారు? మేము ఈ రోజు తింటే రేపు తినేటోళ్ళం, పిల్లలకు ఏం చేస్తారో న్యాయం చేయాలి. వాడిని తీసుకురావాలి, వాడినైతే తీసుకురావాలి, వాడినన్నా తీసుకురండి, దీన్నన్నా మాకు వదిలిపెట్టండి, వాడినన్నా తీసుకురండి, దీన్నన్నా మాకు వదిలిపెట్టాలి, దీన్నన్నా వదిలిపెట్టాలి, వాడినన్నా తీసుకురావాలి. ఎంతమంది ఉండరో బయట పడాలి. ఇదైతే ఖచ్చితంగా కావాలి. మేమైతే ఇన్నే కూర్చుంటాం. మేము అదే అందరం అనేది అదే, మాకు ఆమెనన్నా వదిలిపెట్టు, వాడినన్నా కావాలి, ఖచ్చితంగా రావాలి. వాళ్ళని ఇంతవరకు ఎక్కిస్ పర్సన్ పట్టుకురావట్లేదు. వాళ్ళు ఇంతవరకు ఇప్పటి నుంచి అడుగుతున్నాము. వాడిని పిఎన్టీ కాలనీలో వాడు ఉంటాడని తెలిసి వీళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంతవరకు ఎందుకు తీసుకొస్తలేరు వాడిని? లోపల వాళ్ళు ఏం చేస్తురా? పిల్లలకి ఏం న్యాయం చేస్తారు వాళ్ళు? గవర్నమెంట్ న్యాయం చేస్తారా? మీరు న్యాయం చేస్తారా? పోలీసు వాళ్ళు న్యాయం చేస్తారా? ఎవరు న్యాయం చేస్తారు? ఇంతవరకు పట్టుకోలేదు. ఎవరో లాయర్తో ఆ తరపుతను ఎవరో లాయర్తో మాట్లాడించారు. రేపు మార్నింగ్ 10 o'clock వచ్చి సరెండర్ అవుతారంటే 10 o'clock ఎందుకు వస్తాడు? ఇప్పుడు మీరు స్టేషన్లో పోలీసులు అయితే ఉన్నారు కదా, లాకేసుకొని పోలేదు కదా. ఒకటి క్రైమ్ కేసు అయినప్పుడు, ఒక ఎఫ్ఐఆర్ కేసు అయినప్పుడు పర్సన్ని పట్టుకొని రావాలి కదా. రానప్పుడు రేపు మార్నింగ్ తీసుకొస్తామంటే వీళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వీళ్ళు వెళ్ళి తీసుకురావాలి కదా. వాళ్ళు తీసుకొచ్చేదాకా మేము వినే కూర్చుంటాం. ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారో అంతమంది అయితే రావాలి సార్, వీడికైతే రావాలి. పట్టుకొని ఏంటుకురు సార్, మరి వాళ్ళని ఎవరు వాళ్ళని తోలుకొస్తలేరు, మాకు ఇట్లా గ్యారంటీ ఇస్తలేరు తోలుకొస్తాం. మళ్ళీ ఏం చేయాలి సార్? మేము ఏం చేయాలి? రైట్, ఇది ఇక సిచ్యువేషన్. ఏదైతే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర వారి బంధువులు ఎవరైతే ఉంటారో, శేఖర్ బంధువులు అయితే కొంచెం ఆందోళనకే దిగడం జరిగింది. మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇక్కడే పోరాడతామంటూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఏదైతే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకోవాలి, చట్టం పోలీస్ స్టేషన్ దగ్గర కొంచెం ఒకసారి వాళ్ళతో మాట్లాడే కంటిన్యూగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మెయిన్ గా వారి డిమాండ్ చెప్పడం ఒకటే అన్న, మెయిన్ గా మీరు కోరుకునే డిమాండ్ అంటే ఏం చెప్తారు? ఏంటి మీ డిమాండ్ అంటే? మా తమ్ముడు చనిపోయిండు, వాడు ఇట్లా తీసుకురాలేరు. ప్రాబ్లం ఏంటంటే, మాకు 2 పిల్లలు ఉన్నాయి, వాళ్ళకు మాకు ఆస్తులు లేవు. ఆ పిల్లలకి ఎడ్యుకేషన్, పెళ్ళిళ్ళ వాళ్ళకి న్యాయం జరగాల. ఏ విధంగా న్యాయం చేస్తారు? గవర్నమెంట్కి వెళ్ళి ఏమైనా ఫండ్ ఇస్తుందా, లేకపోతే వాంతరికి వెళ్ళి చెప్పిస్తుందా? వాడిని శిక్ష పడాలి, ఇది న్యాయం జరగాలి. మాకు కావాల్సినంత మా 2 పిల్లల గురించే. వాళ్ళకు ఒక బిడ్డ ఉంది, కొడుకు ఉంది. ఆ పిల్లలకి ఏం న్యాయం చేస్తే చెప్పండి ఫస్ట్. ఆ వ్యక్తిని పట్టుకున్నారంటారా, పట్టుకుంటా అంటారా? పోలీసులు ఏం చెప్తారు? వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు, వాస్తవం గాడికి క్లారిటీ ఇవ్వట్లేదు. ఏమంటారంటే, లోపల మేము విన్నది వాళ్ళు మాట్లాడుకుంటుందంటే, వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తుంటే పైకి వెళ్ళి ఆ పర్సన్ వచ్చేసి వాళ్ళ తరపు లాయర్ మాట్లాడంట, రేపు పొద్దుగాల 10 గంటలకు మేము సరెండర్ చేస్తా ఉంటున్నాం. లాయర్ మాట్లాడిండు, నేను రేపు 10 గంటలకు మేము సబ్మిట్ చేస్తామంటే ఎక్కడో దగ్గర ఉండుంటాం కదా, మనం పట్టుకురావచ్చు కదా. పట్టుకురావట్లేదు, సంథింగ్ ఏదో జరుగుతుంది కదా. అది మీరు మాకు తెలియదు అండి, మేము ఫస్ట్ టైం పేసుకొచ్చాము. అది మీడియా మీకు తెలిసి ఉంటుంది ఏం జరుగుతుంది.